డి డాక్టర్ టీవీ. నేను స్మోకింగ్ చేస్తాను. ఊపిరితిత్తుల్లో సమస్యలా అనిపిస్తే డాక్టర్ని కలిశాను. పరీక్షలు చేసి ఊపిరితిత్తులు మూసుకుపోయాయని అన్నారు. కొలాప్సిడ్ లంగ్ అని అన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం ఎలా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇదేమైనా ప్రమాదకరమా? తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం పల్మనాలజిస్ట్ డాక్టర్ రమణ ప్రసాద్ గారు అందిస్తారు. కొలాప్సిడ్ లంగ్ అనేది మనకు తెలుసండి. గాలి మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తులు అలా ఉబ్బి వదిలేసినప్పుడు దగ్గరకు వచ్చేస్తాయి. సో ఎక్స్పాన్షన్, కొలాప్స్. సో ఎప్పుడైతే ఈ ఒకవైపు ఊపిరితిత్తి మూసుకుపోయిందని అన్నారు, దీనికి కారణాలు చాలా ఉంటాయి. గాలిలో ట్యూబ్ లోపల థిక్ స్ఫూటం, మనకు ఆ కఫం ఏదైతే ఉందో బాగా గట్టిగా ఉండి ఆ గాలిలో ట్యూబ్ని మూసేసినప్పుడు ఆ మిగతా పార్ట్కి, మిగతా ఊపిరితిత్తి గాలి వెళ్ళదు కాబట్టి దాన్ని కొలాప్సిడ్ లంగ్ అంటాం. అలానే ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ, ముఖ్యంగా ఈ చింతపిక్కలు కానివ్వండి, లేదంటే ఏదన్నా పల్లీలు కానివ్వండి, అలానే పెద్దవాళ్ళల్లో ఏదన్నా టాబ్లెట్స్ మింగేటప్పుడు కానివ్వండి, అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి ఇవేంటంటే ఈ ఫారిన్ బాడీస్ వెళ్ళి గాలిలో ట్యూబ్ని మూసేస్తాయి. ఎటేపు వెళ్ళి గాలిలో ట్యూబ్ని మూస్తాయో ఆ కింది భాగంలో గాలి వెళ్ళదు కాబట్టి దాన్ని కొలాప్సిడ్ లంగ్ అంటాం. అలానే కొంతమందిలో ఊపిరితిత్తు పైన ఏదైతే పొర ఉంటుందో ప్లోరా అని చెప్పి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీరు ఫామ్ అవడం జరుగుతుంటుంది. సో ఇలా ఉండాల్సిన ఊపిరితిత్తుని బయట నుంచి నీరు వచ్చి నొక్కేసినప్పుడు ఇది మూసుకుపోతుంది. దాన్ని కొలాప్స్డ్ లంగ్ అంటాం. సో కొలాప్స్ అవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అలానే కొంతమందిలో ముఖ్యంగా స్మోకర్స్లో గాలిలో ట్యూబ్ లోపల ఏదైనా గ్రోత్ వచ్చినప్పుడు, ఏదన్నా మాస్ లాగా పెరిగినప్పుడు అదే మళ్ళీ ఆ కింద భాగం మిగతా భాగానికి గాలి వెళ్ళదు కాబట్టి మళ్ళీ దాన్ని లంగ్ మూసుకుపోయింది, లేదా కొలాప్సిడ్ లంగ్ అంటాం. సో లంగ్ కొలాప్స్ ఎందుకు వచ్చిందనే కారణాలు వెతుక్కొని ఏ కారణం వల్ల వచ్చిందో దాన్ని మనం ఎంతవరకు ట్రీట్ చేయగలం, అది ఎక్స్రే రూపంలో కానివ్వండి, లేదంటే బ్రాంకోస్కోప్ అని మనం ముక్కులోంచి లోపలికి టెలిస్కోప్ పెట్టి చూసినప్పుడు ఏదైనా ఫారిన్ బాడీస్ ఉన్నా, లేదంటే ఏదైనా గ్రోత్ ఉందా, లేదంటే థిక్ సెక్రిషన్స్ మూసేసాయా. ఈ థిక్ సెక్రిషన్స్ మూసేయడం అనేది ఎక్కువ శాతం హాస్పిటల్లో చూస్తూ ఉంటామండి. పేషెంట్స్ ఎవరైతే న్యూమోనియాతో కానివ్వండి, లేదంటే టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో కానివ్వండి, లేదంటే ఏదైనా బ్రెయిన్కి సర్జరీ అయ్యి కోమాలో ఉండేవాళ్ళు కానివ్వండి, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు లేదా ట్రకాస్టల్ మీద ఉన్నప్పుడు ఆ సెక్రెషన్స్ సరిగ్గా బయటకు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు అలానే గట్టిగా ఉండిపోయి ఆ గాలి గదుల్ని, గాలిలో ట్యూబుల్ని మూసేస్తాయి. ఎప్పుడైతే మూసేస్తే కింద భాగం అంతా కొలాప్స్ అయిపోద్ది. సో బ్రాంకోస్కోపీ మెషిన్ ద్వారా మనం టెలిస్కోప్లో లోపల విజువలైజ్ చేసి ఎక్కడైతే గట్టిగా మ్యూకస్ ఉందో, లేదంటే ఏదైనా ఫారిన్ బాడీ ఉందో, లేదంటే ఏదన్నా చింతపిక్క లాంటిది ఏదో ఉందో దాన్ని మనం ఈజీగా తీసేయగలం. ఎప్పుడైతే అలా తీసేయగలమో ఆ ఏరియాని ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని క్లియర్ చేసినప్పుడు ఏదైతే కొలాప్స్ లంగ్ ఉందో అది వెంటనే తెరుచుకోవడం, గాలి లోపలికి వెళ్ళి ఫ్రీగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇమీడియట్ గా మనం రిజల్ట్ చూసే పరిస్థితి. అలా కాకుండా ఊపిరితిత్తుల్లో పొరలో నీరు వచ్చినప్పుడు ఆ నీరుని మనం సిరింజ్ ద్వారా తీసేసినప్పుడు ఆ మూసుకుపోయిన ఊపిరితిత్తి, కొలాప్స్ ఊపిరితిత్తి మళ్ళీ తెరుచుకుంటుంది. కొన్ని సందర్భాలలో ఈ గాలి ట్యూబ్ లోపల ఏమైనా గడ్డలు వచ్చినప్పుడు, క్యాన్సర్కి సంబంధించిన గ్రోత్ వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా కొలాప్స్ అయిన లంగ్ని మనం తెరిపించలేం, ఎందుకంటే ఆ గ్రోత్ని పూర్తిగా తీసేసేయలేం కాబట్టి. సో అటువంటి వాటిలో పూర్తిగా కొలాప్స్డ్ లంగ్ మేబీ పార్షియల్గా ఎక్స్పాండ్ అవ్వచ్చు. మనం లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదంటే ఆ గడ్డను కానివ్వండి లేజర్ టెక్నిక్ ద్వారా కానివ్వండి, లేదంటే బయాప్సీ చేసి తీసినప్పుడు వెళ్ళడానికి, గాలి వెళ్ళడానికి కొంత ప్లేస్ వచ్చినప్పుడు ఆ మిగతా ఊపిరితిత్తు కొద్దిగా తెరుచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ కండిషన్లో పూర్తిగా లంగ్ ఓపెన్ అవ్వడం అనేది కొద్దిగా కష్టం. సో ఈ కొలాప్స్డ్ లంగ్ వల్ల మామూలుగా ఉండే వారిలో ఆయాసం రావడం, చిన్న పనికి కూడా ఇబ్బంది పడిపోవడం, కొద్ది దూరం నడిచిన వెంటనే స్వెట్టింగ్ వచ్చేసేయడం, గుండె దగ్గర రావడం జరుగుతుంటుంది మామూలు వారిలో. అలా కాకుండా ఆల్రెడీ హాస్పిటల్ ఉండే వారిలో సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోవడం, ఎక్స్రే తీసినప్పుడు ఒక సైడ్ మొత్తం వైట్ వాష్ అంటాం, అప్పటి వరకు బాగా నల్లగా ఉన్న లంగ్ సడన్ గా మొత్తంగా వైట్ అయిపోవడం, బీపీలో ఫ్లక్చువేషన్స్ రావడం. సో ఇవన్నీ చూసినప్పుడు లంగ్ కొలాప్స్ అయింది అన్న డౌట్తో ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి చేసి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని అబ్స్ట్రక్షన్ కానీ తొలగించగలిగితే కొలాప్స్డ్ లంగ్ని మనం పూర్తిగా తెరిపించి గాలి ఫ్రీగా వెళ్ళి వచ్చేటట్టుగా చేయగలం.